కాలానికి దేనికైనా సమాధానం చెప్పే శక్తి ఉంది. తొందరపడకండి. సమయానికి కాస్త సమయం ఇవ్వండి. కష్టం వచ్చినప్పుడల్లా కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే దాని నుంచి ఎప్పటికీ బయటపడలేరు. ధైర్యంగా ముందడుగు వేస్తేనే బయటపడగలరు. సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడాలి. ప్రతి మాటలోనూ నాణ్యత ఉండేలా చూసుకోవాలి. మీ ప్రవర్తన 10 మంది గౌరవించేలా ఉండాలి, కానీ ఎదుటివారితో చెప్పించుకునే విధంగా ఉండకూడదు. ఇతరులు ఏం చేస్తున్నారో గమనించటం, ఎప్పుడు వాళ్ళని విమర్శించటంలోనే చాలామంది సగం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇతరులను కించపరిచి తమను తాము గొప్పవాళ్లగా చెప్పుకోవటం బుద్ధిహీనుల లక్షణం. చూపు వెళ్ళే ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు. చెవిన పడిన ప్రతి మాటను నిజమని నమ్మకూడదు. ఎవరి జీవితం ముత్యాలు పరిచిన రహదారి కాదు. ముళ్లను తప్పుకొని దాటుకొని వెళ్ళాలి. కష్టమైన సంతోషమైన దేన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్ అంటే భయం ఉండదు. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకున్నప్పుడు మీ బలం విశ్వాసం రెట్టింపు అవుతాయి. సద్వినియోగం చేసుకోవటం చేతకాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే. మాట్లాడటం అనేది సహజసిద్ధంగా పుట్టుకతో వచ్చింది. మౌనంగా ఉండటం అనేది జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది. అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ ఉన్న వారికి కలలో నువ్వు కనపడటం ఒక అదృష్టంగా భావిస్తారు. డబ్బు లేకుంటే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు కనపడినా వారికి ఎదురు వచ్చినా నిన్ను ఒక దిష్టిబొమ్మలా చూస్తారు. నేటి మనిషి జీవితం ఇంతే. మీకు నచ్చినట్లు జరిగితే మంచి అని, జరగకపోతే చెడు అని అనుకోకండి. ఏది జరిగినా మంచి అనుకోవటం వల్ల మనిషి జీవితంలో ప్రశాంతతను పొందగలరు. జీవనం ఎలా ఉన్నా జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, కానీ మంచి ఆలోచన మనిషిని గొప్పగా చేస్తుంది. కాలం ఎవరినైనా తక్కువ ఎక్కువ చూడదు. అందరికీ ఒకేలా ఉంటుంది. మనిషి మాత్రం ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఉంటూ అక్కర్లేని వాటిని తయారు చేస్తుంటారు. జీవితం విలువ అర్థం కాకపోతే ప్రతి క్షణం వృధాగా పోతుంది. ఎన్ని రోజులు బ్రతకడం ముఖ్యం కాదు, ఎలా ఉండాలో అనేది రేపటి రోజును గొప్పదిగా మారుస్తుంది. భయపెట్టే శత్రువులు ఎంతమంది ఉన్నా ధైర్యం చెప్పే మిత్రుడు ఒక్కడుంటే చాలు, ఏదైనా గెలవచ్చు. మనిషి ఆలోచనే సమస్యని సృష్టిస్తుంది, సమాధానాన్ని చూపిస్తుంది. అపనమ్మకంతో వచ్చిన గెలుపు కంటే నమ్మకంతో వచ్చిన ఓటమి సంతృప్తినిస్తుంది. సుఖదుఖాలను సమానంగా అనుభవించటానికి మనిషి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎవరైతే చెల్లించకుండా ఉంటారో అలాంటి వారు గొప్పవారు. నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరం అవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాతే ఎవరెలాంటి వారనేది తెలుసుకుంటారు. కారణం లేకుండా ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే దాని అర్థం వారి వద్ద లేనిదేదో మీ దగ్గర ఉందని అర్థం. నిరాశకు లోనై లక్ష్యాన్ని మరవకు. ఆత్మబలాన్ని ఆయుధంగా చేసుకోవాలి. నీ గమ్యం చేరకుండా నిన్నే శక్తి అడ్డుకోలేదు. అవకాశం రావటం గొప్ప కాదు, ఆ అవకాశాన్ని వినియోగించుకొని విజయం సాధించటమే గొప్ప. ఏ పనినైనా చేసేటప్పుడు ఎంతో కొంత తెగింపు ఉండాలి. భయపడుతూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు. అలా తెగించి ధైర్యంతో సన్మార్గంలో ముందుకు పోతే ఎవరికైనా విజయాలు సొంతమవుతాయి. పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. మీ నాలుకే మీకు మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే మీకు అన్ని సుఖాలను తెస్తుంది, చెడ్డదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను మీరు అదుపులో ఉంచుకోవాలి. బ్రతకటానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకటానికి ఇష్టపడకు, ఏమీ సాధించలేవు. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకూడదు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకోవాలి. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మీరు చీకట్లో ఉన్నామనే భావన కలిగినప్పుడు వెలుతురు వైపు చూసే ప్రయత్నం చేయాలి. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు.
ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే విజయం. అబద్ధంలో ఉండే భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. జీవితంలో బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఎక్కువగా ఓడిపోరు, ఒకవేళ ఓడినా ఎక్కువగా బాధపడరు. జీవితంలో సమస్యలు లేని మనిషి ఉండడు, సమస్యలు లేని ఇల్లు ఉండదు. అందుకే సమస్యలు వచ్చినప్పుడు నాకు మాత్రమే వచ్చిందని బాధపడకుండా అందరికీ ఉంటాయని అనుకుంటే సగం సమస్య తీరిపోతుంది. నీ విజయం ఎలా ఉండాలంటే నిన్ను చులకనగా చూసిన వాళ్లే తప్పు చేశామో అనుకునేలా. తగ్గి బ్రతుకు, తప్పు లేదు, కానీ తలదించుకొని బ్రతకకు. పౌరుషంగా బ్రతుకు, కానీ పిరికివాడిగా బ్రతకకు. ఉన్న దాంట్లోనే తిను, కానీ పిసినారిగా బ్రతకకు. మనిషిలాగా బ్రతుకు, కానీ మనసు లేని మనిషిగా బ్రతకకు. సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ మోసాలు చేసి బ్రతకకు. అవసరం కొరకు డబ్బు సంపాదించు, కానీ డబ్బే జీవితం కాకూడదు. మీ చుట్టూ ఉన్న చాలామందిలో నటించేవారే ఉన్నారు. ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చుకోవటానికి ఒక మనిషి కావాలంతే, కానీ ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య మంచివాళ్ళు ఒక ఆట. పసలేని మాటలు ఎప్పుడూ పట్టించుకోకు, విలువైన మాటలను ఎప్పుడూ వదిలేకు. ఎందుకంటే అవి నీ జీవితంలో చాలా విలువైన పాత్రను పోషిస్తాయి. మంచి జీవితానికి మూల సూత్రాలు: చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ పేదరికంలో, తల్లిదండ్రుల విలువ కష్టాల్లో తెలుస్తుంది. కోపంలో పేదవాడిగా, ప్రేమలో కోటీశ్వరుడిగా ఉన్నవారికి సంతోషం నీడలా వెంటే ఉంటుంది. ఏ మాట ఎవరితో మాట్లాడాలో, ఏ విషయం ఎవరితో చర్చించాలో తెలియకపోతే మనిషి దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా వృధానే. ధైర్యంగా మాట్లాడటానికి కూడా ధైర్యం కావాలి. అది లేకపోతే మనిషి దగ్గర ఎంత తెలివి ఉన్నా వృధానే. ఎవరి మనసులో ఏముందో తెలిస్తే ఎవరికి ఎంత దూరంలో ఉండాలో మీకు తెలుస్తుంది. కష్టం వెనక ఎంత కన్నీరుందో గెలిచిన రోజు చెబుతుంది. బాధ మనిషిని ఎలా మారుస్తుందో తన భవిష్యత్తు నిర్ధారిస్తుంది. సంపాదించే దానికంటే ఖర్చు తక్కువ చేసేవారు ఎప్పటికీ పేదరికంలోకి వెళ్ళరు. మొత్తం ప్రపంచాన్ని వెలిగించే సూర్యుడు అస్తమించినప్పుడు ఒక చిన్న దీపం చీకటిని పోగొడుతుంది. అందుకే ఎవరిని చిన్నగా చూడకూడదు. నువ్వు ఇతరులతో పోటీ పడటం నేర్చుకోవాలి, కానీ పోల్చుకోవటంలో కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.